హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మార్నింగ్ మేము 5కి అయితే లేచాం. ఇక్కడైతే పవర్ లేదు. ఆ నీళ్ళు నడుపుకుంటే మళ్ళీ జనరేటర్ వేసాడు. హాట్ వాటర్ లేదు, మళ్ళీ వాడు తీసుకుని వచ్చాడు. ఇదంతా కొంచెం రిస్కీగా ఉంది. ఇప్పుడైతే మనం చాపర్ సర్వీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వాడే మార్నింగ్ ఫోన్ చేశాడు. యాక్చువల్గా నిన్న మొన్న క్యాన్సిల్ అయిపోయిందంట. స్కై క్లియర్గా లేకపోతే క్యాన్సిల్ అయిపోద్దంట. చూసారా మా లొకేషన్ అది, మా రూమ్ వ్యూ. ఐ థింక్ మీకు నీట్గా కనపట్లేదేమో. ఇదిగోండి గైస్, సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏదో కట్టేస్తున్నా వీడు. ఇవన్నీ కొండలే. కొండల్లో ఎక్కడ ఉన్నాడో పరమేశ్వరుడు అసలు. మనకి అయితే తెలుగు వాళ్ళు కలిసారు. వాళ్ళు నైట్ నిన్న 8కి స్టార్ట్ అయ్యారంట. రిటర్న్ డోలీ మీద వచ్చారంట. డోలీ అంటే లైక్ ఒక మనిషి అలా ఎత్తుకుని వస్తాడు కదా, అది 8,000 అయితే ఛార్జ్ చేశారంట. అతను అంటున్నాడు 8,000 కదండి, 8 లక్షలు ఇచ్చినా తక్కువే, అసలు ఎంత గ్రేట్ అది ఇది అంటున్నారు. అంటే లైక్ చాలా టఫేనండి, అంత ఈజీ ఏం కాదు రావడం. మాకే తోలు తీరిపోయింది. ట్రావెలింగ్కే మాకు మోర్ దెన్ 6 hours 7 hours పట్టింది. దట్టు డేరాడు రిషికేష్ టు ఇక్కడికి. రోడ్స్ అంత వరస్ట్ ఉన్నాయి. వరస్ట్ అంటే ఏం లేదు, ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ లూజ్ సాయిల్ కదా మెయిన్, అది ల్యాండ్ స్లైడ్స్ అయిపోతున్నాయి. ఏదో మైనింగ్ గన్లు ఉంటాయి కదా, అటు ఇటు రాళ్ళు రప్పులుండి మిడిల్లో రోడ్డు ఉంటుంది కదా, అలా ఉంది మా పరిస్థితి సేమ్. ఓకే సరే, మరి ఇంకా అక్కడైతే కలుసుకుందాం. షాపర్ అయితే ఫోన్ చేస్తాడు, స్టార్ట్ అయిపోదు ఇప్పుడు. వచ్చి ఇదిగోండి గైస్, మార్నింగ్ అయితే లొకేషన్ చూసారా ఎలా ఉందో. అక్కడ పొగ మంచులు అసలు. ప్రజెంట్ అయితే మనకి ఎన్ని డిగ్రీస్ ఉంది, దగ్గర 10 అలా ఉంది. 10 to 12 ఇంక్రీజ్ అవుతుంది. మోస్ట్ 23 అంతవరకు వెళ్తుంది. అది అక్కడక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అయ్యో కనబడుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది మార్నింగ్. ఇప్పుడైతే సన్ రైజ్ అయితే అవుతుంది. మనం చాపర్ సర్వీస్ అయితే అక్కడ ఉన్నట్టుంది. చాపర్ చూసారా, ఇదే మనది హిమాలయన్. ఇది మనది కాదు, మనది యారో. మనం ఇది చూద్దాం. దేవుడి దేవాళ్ళు వెళ్తే మంచిదే కదా. రెడీగా ఉన్నారు వీళ్ళు అయితే. ఇదిగో కంచరగాడిదలు అంటున్నారు వీటిని. లొకేషన్ అయితే భలే ఉంది. మేము ఇప్పుడు 3.5 kilometers అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాం. కార్ పార్కింగ్ చూడండి గైస్, భలే కట్టారు అక్కడ. అది ఎప్పుడు గైస్, ఇప్పుడైతే మనం XUV 700 కార్లో ఉన్నాం. పెద్ద అడ్వెంచర్ అని చెప్పాలి. ఏంటంటే ఇది XUV 700 ఉండడానికి కారణం ఏంటంటే, మేము బై మిస్టేక్ ఎక్కడ ఒక సిర్సీలో స్టే చేసాం. బట్ లొకేషన్ ఎంతకి మనకి ఐడియా లేదు. ఇప్పుడు మనకు ఒక లిఫ్ట్ ఇచ్చారు. ఫైర్లో హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకెవరిని అడిగినా 1,200, 1,500, 1,600 డబ్బులు అయితే దోసేయడమే. ఇంకా ఇదే మనకి ఆఫీస్, యారో ఎయిర్ క్రాఫ్ట్. గూగుల్ మ్యాప్స్లో కరెక్ట్గా చూసుకోండి. అసలు రిస్క్ ఆగిపోయింది. మేమైతే ఎవరో లక్కీగా మాకు ఇవ్వడం వల్ల అయితే వచ్చేసాం. ఇది యారో ఎయిర్ క్రాఫ్ట్. ఇది తిరిగిన చోర్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు నాకు. ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడైతే ట్విస్ట్ ఏంటంటే ఆపేసారు, వెదర్ బాగాలేదని చెప్పేసి. ఇప్పుడు ఏదో లైట్గా సూర్యుడు అయితే వస్తున్నాడు, వెదర్ క్లియర్ అవుతుంది అని చెప్పేసి. వీళ్ళందరూ చూసారా, అందరూ ఒకటే ఇప్పుడు సూర్యుడు రావాలి, వెదర్ సెట్ అయిపోవాలని చెప్పేసి. దేవుడి దేవల్ల అయిపోతే మంచిదే కదా. ఆఫర్ వచ్చింది, కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి చూద్దాం ఏమవుతుంది. డ్రాపింగ్ పాయింట్ అనుకుంటా. ఇది పికప్ పాయింట్. చూద్దాం. దేవుడా ప్లీజ్, దేవుడా, ఓం నమః శివాయ. అసలు అలా ఉంది మా సిచ్యువేషన్. మనకైతే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ చాపర్ అయితే స్టార్ట్ అవుతుంది.
చూద్దాం మంద ఏమవుతుంది. అసలు టైం స్లాట్ క్యాన్సిల్ అంటున్నారు. క్లౌడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి, చూడాలి. హెలికాప్టర్ మ్యాప్ గైస్. గుప్తకాశీ టు ఫాటా 5500 feet అంట. సోన్ప్రాగ్ 8500. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే ఇక్కడ ఉన్నాం 9000 feetలో. ఇక్కడ నుంచి ఇక్కడికి షాపర్ అంటే 11500 feet కేదార్నాథ్. దేవుడి దేవాలు ఎదురంతా కరెక్ట్గా ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే షాపర్ అయితే వస్తుంది మనకి, కేదార్నాథ్ నుంచి వస్తుంది. ఇది మనం సిర్సీలో ఇప్పుడైతే మనకి క్లియర్ స్కై అయితే వచ్చేసింది కదా. ఇప్పుడే కొంచెం భయం పోయింది. ఇదిగో 2 చాపర్లు అయితే వస్తున్నాయి. ఒకటి హెలీప్యాడ్కు మనకి ఐడియా అయితే లేదు. ఇంక మళ్ళీ అక్కడ ఉంది ఫాగ్. మనం వెళ్ళాల్సింది ఎక్కడ అనుకుంటున్నారు, ఇక్కడ ఇది అక్కడ వైటిష్గా కనపడుతుంది చూసారా, అది 9:15 నెక్స్ట్ జూమ్ పెడితే అది వచ్చింది. అటు నుంచి అలా వెళ్ళాలి. ఐ థింక్ ఇది హిమాలయన్ ఆ చాపర్. ఆల్రెడీ 2 trips అయినాయి మేము ఉన్నప్పుడు. ఇప్పుడు చూడాలి మరి ఇంకెన్ని అవుతాయి ఏంటో. ఇప్పుడు దాకా చాలా భయం అయితే వేసింది. ఇప్పుడైతే కొంచెం ఎండ అయితే వచ్చింది. ఇది ఎవడో మన నెత్తి మీద ఒకటి వెళ్ళిపోతుంది చూడండి సార్. ఏగల్లా వెళ్తున్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి. ఐ థింక్ మన షాపర్ అయితే వస్తుంది అనుకుంటున్నాను, చూడాలి. నెక్స్ట్ కూడా మనం లేదు, దాని తర్వాత ఉంటామేమో. అసలు యాక్చువల్గా 6 to 9 బుక్ చేసాం, కానీ నా సజెషన్ ఏంటంటే లేట్గా బుక్ చేసుకోండి, అదే బెటర్. అంటే టైం స్లాట్స్ దాటితే క్యాన్సిల్ అయిపోతుంది అంట. ఎందుకైనా మంచిది, కొంచెం చూసుకుని చేసుకోండి. 12 to 9, 3 to 6 వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. మనది అయితే వస్తుంది ప్రజెంట్. అంటే ఆల్రెడీ 9 దాటేసింది, మేమైతే సబ్మిట్ చేసేసాం కాబట్టి చూడాలి మరి ఏమవుతుంది ఏంటో. మా షాపర్ మళ్ళీ వస్తుంది, అది ఉంది. చూద్దాం గైస్. షాపర్ అయితే మంచి ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అయితే ఉంది. ఎక్కుదాం మరి. ఫ్రంట్ వ్యూ దొరికితే చాలా బెటరే మరి. గైస్ ఇదిగో ఇదైతే మనకి ఈ లొకేషన్ టు కేదార్నాథ్. ఈ ఏరియేషన్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ అయితే ఇక్కడ ఇది ఉంది, బట్ నాకు తెలిసి అప్గ్రేడ్ అయినాయి. ఇవి అయితే ఓల్డ్ రేట్స్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏరో ఎయిర్ క్రాఫ్ట్ ఎంత కాదు మేము చేసుకున్నాం 9000కి. అది ఎలియాత్రలో అయితే చేసుకున్నాం. బట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వెయిట్ అయితే చెక్ చేస్తున్నారు. బిలో 75 kgs ఉంటే నో ఛార్జెస్. అంటే అబోవ్ 75 ఉంటే ఈచ్ కేజీ 150 rupees అంట. మా కళ్ళ ముందే ఒకరు 3500 rupees అయితే కట్టారు బికాస్ ఆఫ్ వెయిట్. ఇది మన బోర్డింగ్ పాస్. ఇది ఎలిఫ్యాడ్. వెయిటింగ్ చేస్తున్నాం షవర్ కోసం. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అనియా? ఎక్సైటెడ్. ఫస్ట్ టైం కదా? నేను ఫస్ట్ టైమేలే. బోర్డింగ్ పాస్ ఏంట్రా? ఇప్పుడు మనం అయితే ఎలిఫెంట్ దగ్గర ఉన్నాం గైస్. ఇది మా అన్నయ్య వీళ్ళిద్దరు బ్యాక్ సైడ్. ఇద్దరు తమిళనాడు నుంచి వచ్చారంట. ఆల్రెడీ ఫస్ట్ టైం అయితే వచ్చారంట, కానీ అప్పుడు ఎలిఫెంట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఇంక దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయారంట. యమునోత్రి ట్రెక్కింగ్ చేసి బ్యాక్ పెయిన్ వచ్చేసి ఆగిపోయారంట. ఇది ఉంది కదా, ఇదే మనకి ఫ్యూల్ ఫిల్లింగ్. దేవుడి వాళ్ళ ఎండ అయితే వస్తుంది. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away.
Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. ఫైనల్లీ అయితే మనం కేదార్నాథ్ అయితే వచ్చేసాం. అసలు ఇది రావడానికి ఎన్ని తిప్పలు పడ్డామంటే, తిప్పలు కాదు హడల్స్, జనం తక్కువ ఉన్నారు. ఎన్ని ఏరియాస్, అన్ని షాప్స్. 10 minutes రా, ఎక్కడం సేపు లేదు. పైన చూసారా, అది హిమాలయస్, ఐ థింక్ వైట్. అక్కడ నుండి అలా వెనకాలే మోసుకెళ్ళి తీసుకెళ్తున్నారు. ఓం నమో నమో శంకర సాంగ్లో ఉంటుంది కదా అలా. ఇప్పుడైతే మనం దర్శనంకి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. ఇదిగోండి మనకి తమిళనాడు నుంచి వచ్చారు. మంచి ఎంత యాక్టివ్ ఉన్నారంటే సూపర్ యాక్టివ్. లాస్ట్ జ్యోతిర్లింగం అంట. సెకండ్ టైం వచ్చారంట. ఇది సెకండ్ టైం పని అయింది. ఫస్ట్ టైం వచ్చారు కానీ అవ్వాల. ఎవరు చూసారు అసలు, రూమ్స్ అవి ఎవరు ఫ్లో అవుతుంది కదా ఇక్కడ. ఇక్కడేమో టెంట్స్, అకామిడేషన్ అక్కడ ఉండేది. అసలు కేదార్నాథ్ రావడం చాలా నాట్ ఏ ఈజీ టాస్క్. మాకు అన్ని దేవుడి దేవాళ్ళు అన్ని పని అయినాయి, కరెక్ట్గా వచ్చాం. ఇప్పుడైతే మనం టెంపుల్ దర్శనంకి అయితే వెళ్తాం కదా. దర్శనం లైన్ ఇవన్నీ కొండ చూసారా, బ్యూటిఫుల్. అసలు నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. అది వాటర్ వస్తుంది. ఇప్పుడు మా అన్నయ్య అతను మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అందరం కలిసి అయితే వెళ్తాం.
మనం అదే ఆ కొండల దాటి అక్కడి నుంచో వచ్చాం గైస్. Guys, how is your feeling? Better. This second time, right? Yeah. First time you are not Darshan. How is your helicopter experience? I am afraid of the real. Literally shivering. Yeah. Sure. I also. Where is Darshan temple? ఆశ్రమ్ మార్గ్. ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి కట్టిన వాళ్ళు అసలు బాబోయ్. కేదార్నాథ్ రావడం అయితే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. మాకు చాపర్ ఎక్కాం 10 minutesలో తీసుకొచ్చేసాడు. 10 minutes కూడా 8 minutes అలా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు బాబోయ్ ఆ ఫ్రంట్లోకి వచ్చేసింది. నేను దట్టు ఫ్రంట్ కూర్చున్నా, వ్యూస్ మీరే చూస్తుంటారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది లైన్. శివుడు ఎప్పుడో రాసి పెట్టుకున్నాడు నేను దర్శనం చేసుకోవాలని చెప్పేసి. ఓం నమః శివాయ. మేము నడిచేదంతా దర్శనం లైన్ ఖాళీగానే ఉంది. అంటే ఇది అన్ సీజన్ అంట. అదే జూన్ జూలై అంటే 4-5 hours పడుతుందంట. చూడండి గైస్, మొత్తం ఇప్పుడు ఖాళీగానే ఉంది. డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తుంది. మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు, మనల్ని రప్పించాడు. కానీ చాలా మంది ప్లాన్లు వేసుకుంటారు కానీ అవ్వదంట. వాట్స్ ప్లేస్ మాకు అవుతుంది. ఇదే గుడి. అసలు దర్శనం మాత్రం ఎక్సలెంట్ అయ్యింది. ఇక మనకి ఇక్కడ వాటర్ వస్తుంది. ఇప్పుడు నేను తాగి చూపిస్తా. అసలు మినరల్ వాటర్ కూడా పనిచేది. చేతులకి ఎట్లా కట్టేస్తున్నాయి, అంత కోల్డ్ ఉంది బాబోయ్. ఇది గుడి బ్యాక్ సైడ్. ఇప్పుడు భీమశిల అంటున్నాం. అప్పుడు వరదలు వచ్చినప్పుడు అంతా జస్ట్ ఈ కొండ ఉంటుంది కదా, దీన్ని భీమశిల అని పిలుస్తున్నారు. ఈ కొండే ఆపిందంట మొత్తం వాటర్. అసలు వీడియోలో చూడడమే కాదు, నేను వస్తామేంటి. గాడ్ గ్రేస్ అంతే. భీమశిల గైస్. ఇది ఈ కొండ అప్పుడు ఆపిందంట. ఇక్కడ మనకి అఘోరాలు వీళ్ళు ఉన్నారు. How is your experience? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? Om Namah Shivaya. How is your experience? Very Brahma. It's blessed. Yeah. God give you. అసలు నేను కేదార్నాథ్ రావడం ఏంటి, దర్శనం అవడం ఏంటి, ప్రతిదీ అసలు మిరాకిల్. అసలు చూడండి, టెంపుల్ అయితే చూపిస్తాను ఇప్పుడు మొత్తం.